వెల్కమ్ టు 25 ways to raise your vibrations. ఫ్రెండ్స్, మన వైబ్రేషన్స్ రేజ్ అవుతేనే మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. యు నో దట్, కరెక్ట్? సో లోవర్ వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్లోకి రావాలంటే వీ నీడ్ టు ప్రాక్టీస్ దిస్ థింగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ప్రాక్టీసింగ్ ద లివింగ్ ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్. ఈ ప్రెజెంట్ మూమెంట్ అనేది మనకు ఒక గిఫ్ట్. ఈ గిఫ్ట్ని మనం ఎంత వాడుతున్నామో అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రెజెంట్ మూమెంట్లో మీరు హ్యాపీగా లేకుంటే మీరు లైఫ్లో ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే దిస్ మూమెంట్ ఈజ్ ఇన్ యూర్ హ్యాండ్స్, దట్స్ ఇట్. పాస్ట్ మీ కంట్రోల్లో లేదండి, అది అయిపోయింది ఆల్రెడీ. ఫ్యూచర్ ఈజ్ అ మిస్టరీ, వీ డోంట్ నో. బట్ ప్రెజెంట్ మూమెంట్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ యూర్ హ్యాండ్స్. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీ మైండ్లో ఏం నడుస్తుంది అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్. ఈ ప్రెజెంట్ మూమెంట్ని మీ లైఫ్లో నుంచి ఎవరూ తీసుకోలేరు. ఈ ప్రెజెంట్ మూమెంట్ మీలోనే ఉంది. సో ప్రెజెంట్ మూమెంట్లో మీరు ఏం చేస్తున్నారు, ప్రెజెంట్ మూమెంట్లో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రెజెంట్ మూమెంట్లో మీ బిలీఫ్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేస్తేనే దీంట్లో మనం మాస్టర్ అవుతాము. ప్రెజెంట్ మూమెంట్ పైన మీరు ఫోకస్ చేస్తున్నారా? లివింగ్ ఇన్ దిస్ మూమెంట్ ఈస్ ద కీ టు లెర్నింగ్ హౌ టు స్టే పాజిటివ్. ఇప్పుడు మీరు పాజిటివ్గా ఉండాలనుకుంటే యూ లెర్న్ హౌ టు స్టే ఇన్ దిస్ మూమెంట్. లివింగ్ ఇన్ దిస్ మూమెంట్ ఈస్ ద కీ టు లెర్నింగ్ హౌ టు స్టే పాజిటివ్. ఎందుకంటే ప్రెజెంట్ మూమెంట్లో మీరు ప్రెజెంట్లో ఉంటే మీరు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మీరు బ్యాగేజ్ని క్యారీ చేయట్లేదు, ఆఫీస్లో బాస్ ఇదా అన్నాడు, కలీగ్స్ నాతో ఇలా బిహేవ్ చేశారు, ఇంట్లో వైఫ్ గొడవ జరిగింది, సంథింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ యువర్ మైండ్, ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్ బికాస్ అదొక ప్రోగ్రామ్, ఒక క్యాసెట్ లాగా రన్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో మీరు ఉంటే యూ విల్ బి పాజిటివ్. ఎందుకంటే ప్రెజెంట్ మూమెంట్లో జస్ట్ యువర్ బ్రీదింగ్, జస్ట్ యు ఆర్ హియర్ ఇన్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్లోనే పవర్ అంతా ఉంది. ప్రెజెంట్ మూమెంట్ ఈస్ ద పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ మూమెంట్. బ్రీత్ అండ్ ఫోకస్ ఆన్ దిస్ మూమెంట్. వాట్ ఆర్ యూ హియరింగ్? బ్రీత్ అండ్ ఫోకస్ ఇన్ దిస్ మూమెంట్. అండ్ ఈ మూమెంట్లో మీరు ఏం చూస్తున్నారు, మీ మైండ్లో మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఏం వింటున్నారు, దేనిపైన మీ ఫోకస్ ఉంది, దాట్స్ ద ప్రెజెంట్ మూమెంట్. వాట్ ఆర్ యూ గ్రేట్ఫుల్ ఫర్ నౌ? ఈ మూమెంట్లో ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఏబుల్ టు టేక్ అ బ్రీత్ వితౌట్ ఎనీ ఆక్సిజన్ సిలిండర్. ఎందుకంటే ఇప్పుడు ఈ మూమెంట్లో కూడా చాలామంది హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు, రైట్? సో ఐ కెన్ బీ జస్ట్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ మూమెంట్ ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్ రైట్ నౌ. సో ఈ ప్రెజెంట్ మూమెంట్లో మీరు ఉంటే మీరు పాస్ట్లో లేరు, మీ ఫ్యూచర్లో లేరు, అండ్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ మూమెంట్. ఫ్రెండ్స్, ఇది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. ఎట్ ఫస్ట్ ఇట్ విల్ బి టేకింగ్ కాన్షియస్ అవేర్నెస్ టు ప్రాక్టీస్ లివింగ్ ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్. ఫస్ట్లో మనం కాన్షియస్గా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ ఫర్ మీ ఇట్ వాస్ డిఫికల్ట్ 5 years బ్యాక్, 2 years బ్యాక్. బట్ నౌ ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం ఇట్స్ అ గిఫ్ట్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్. సో ప్రెజెంట్ ప్రెజెంట్ ప్రెజెంట్. సో చూడండి, దీన్ని మనం ప్రెజెంట్ అంటామండి. ప్రెజెంట్ అంటే ఏంటి? ఒక గిఫ్ట్. ఈ ప్రెజెంట్ మూమెంట్ అనేది మనకు ఒక గిఫ్ట్. మనం ఎవరికైనా పెళ్ళిలోకి వెళ్తే మనం ఏం తీసుకొని వెళ్తాం? ప్రెజెంట్ తీసుకెళ్తాం, కరెక్టా? సో ఇట్ ఈస్ ప్రెజెంట్. దట్ మీన్స్ ఇట్ ఈస్ రైట్ నౌ. ఇట్స్ అ గిఫ్ట్. యూ హ్యావ్ టు కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. మనం ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉండాలి దట్ ఇప్పుడు నేను ఈ మూమెంట్ పైన ఫోకస్ చేస్తూ ఉండాలి. రిమైండింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే ఈ ప్రెజెంట్ మూమెంట్లోనే ఇది పాసిబుల్ అవుతుంది. ప్రెజెంట్ మూమెంట్లోనే మీ లైఫ్ చేంజ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. యూ కాంట్ గో బ్యాక్, యూ కాంట్ గో టు ఫ్యూచర్. సో యూ హ్యావ్ టు కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ యూ హ్యావ్ టు చేంజ్ ఈస్ రైట్ నౌ. ఇప్పుడు మాత్రమే ప్రెజెంట్ మూమెంట్లోనే మన లైఫ్ చేంజ్ చేసుకునే పవర్ మన దగ్గర ఉంది. సో మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ యూ హ్యావ్ టు చేంజ్ ఈస్ యువర్ ప్రెజెంట్ మూమెంట్. సో రిపీట్ చేస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు రిపీట్ చేస్తూ ఉండండి. రిపీట్ యువర్ సెల్ఫ్ సెవెరల్ టైమ్స్ అ డే. 21 times ఈరోజు మీరు రాయండి. దిస్ ప్రెజెంట్ మూమెంట్ ఈస్ అ గిఫ్ట్. దిస్ ప్రెజెంట్ మూమెంట్ ఈస్ అ గిఫ్ట్. సూన్ యూ విల్ ఫైండ్ ఇట్ కమ్స్ న్యాచురలీ టు యూ. అండ్ మనం ఇంకా ప్రెజెంట్ మూమెంట్లో ఉండడానికి, మైండ్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. బికాస్ దిస్ మూమెంట్ వెన్ యు ఆర్ మైండ్ఫుల్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ మోర్ ఎనర్జెటిక్, హెల్దీ అండ్ పాజిటివ్. ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో ఉంటే యూ విల్ ఫీల్ హెల్దీ, యూ విల్ ఫీల్ పాజిటివ్, యూ విల్ ఫీల్ ఎనర్జెటిక్. ఎస్, ఈ 3 జరుగుతాయండి. సో ప్రెజెంట్ మూమెంట్లోనే లైఫ్ అంతా ఉంది, ప్రెజెంట్ మూమెంట్లోనే లైఫ్ నడుస్తుంది. సో వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్
ఈరోజు మీరు 21 టైమ్స్ సే దిస్ మూమెంట్ ఈస్ ద గిఫ్ట్, 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 ప్రెసెంట్ మూమెంట్ ఈస్ మై గిఫ్ట్, ప్రెసెంట్ ఈస్ ఎవ్రీథింగ్, ప్రెసెంట్ మూమెంట్ ఈస్ ఎవ్రీథింగ్. ద పవర్ ఆఫ్ నౌ అనే బుక్ రీడ్ చేయండి by Eckhart Tolle. You will understand many magical stories about this present moment. So you want to be healthy, wealthy, energetic and positive. So first enjoying in this present moment. Present moment లో ఉండడం ఇట్స్ అ గిఫ్ట్ అండి. చాలా మంది సోషల్ మీడియా వల్ల present లో ఉండలేకపోతున్నారు, అవేర్నెస్ లో ఉండలేకపోతున్నారు, కాన్షియస్ గా ఉండలేకపోతున్నారు. సో బీయింగ్ కాన్షియస్ ఈజ్ యువర్ చాయిస్, బీయింగ్ హ్యాపీ ఈజ్ యువర్ చాయిస్, being in this present moment is a choice. So take this choice and transform your life. Wish you all the best. I love you, all of you. I'm sorry, please forgive me. Thank you, I love you. Comment section lo me learnings enti pettandi. I would like to know this. Thank you so much.